పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి కొంతమంది అతనికి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. కొంతమంది కుట్ర అని మేమైతే అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన పూరి జగన్నాథ్తో మీరు ఎంతకాలంగా సన్నిహితంగా ఉన్నారు, ఎన్నాళ్ళుగా పరిశీలిస్తున్నారు ఆయన? యాక్చువల్లీ నేను ఆయన అభిమానిగా నేను ఆయనతో పాటు 4-5 సంవత్సరాల నుంచి మేము ఆయనతో పాటు ఉంటున్నామండి. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా? లేదండి, పొరపాటున కూడా మేము మీరు ఏకంగా పరిచయం. పూరి జగన్నాథ్ మీకు ఏ రకంగా పరిచయం? నేను ఒక అభిమానిగా నాకు ఆయన తెలుసండి, అంతే. పరిచయాలు ఏమి లేవండి. మేము ఒక అభిమానిగా నాకు పూరి జగన్నాథ్ గారు తెలుసు. ఆయన మీద ఇలాంటి అలిగేషన్ వచ్చినందుకు మాకు బాధగా ఉందండి. ఒకటండి, విచారణకు సంబంధించి మేము ఎందుకంటే విచారణ సమయంలో నేను అక్కలేను కాబట్టి విచారణ ఏం జరిగితే దాన్ని బట్టి అది వెళ్ళిపోతుంది. అదేనండి, ఇప్పుడే చెప్పాను ఒకటే మాట. దానికి సంబంధించి పరిచయం లేదండి. ఒక అభిమానిగా నాకు ఆయన తెలుసు. ఇవాళ మీడియాకి మీకు యాజ్ ఎ పర్సన్ మీకు పూరి జగన్నాథ్ అనే పేరు ఎలా తెలుసు, నాకు పూరి జగన్నాథ్ అనే పేరు అలానే తెలుసు. ఇన్వెస్టిగేషన్ నేను తప్పని ఒక మాట కూడా అనలేదండి. ఇది లైవ్ లో మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇరికిచ్చే ప్రయత్నం మేము అనలేదండి. దానికి సంబంధించి మీరు ఒకసారి చూసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఒకటేనండి చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇవాళ రోజున అందరికంటే ముందు ఆయనే విచారణకు వచ్చి నేను ఎటువంటి తప్పు లేదో నిరూపించుకోవడానికి వచ్చారని మేము అనుకుంటున్నాం. అంతేనండి. ఇవాళ ఇంతమంది పేర్లు వచ్చినప్పుడు కూడా ఆయనే ముందుకు వచ్చారు. ఇవాళ రోజున మొదటి ఇన్వెస్టిగేషన్ ఆయనకు సంబంధించి జరుగుతుంది. ఆయన ఇవాళ వచ్చారంటే నా సొంతంగా ఆయన సొంతంగా ఆయన వచ్చి నా మీద ఎటువంటిది లేదు అని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన వచ్చారని మేము అనుకుంటున్నామండి. సరే అండి, లేదండి, ఈ మధ్య మీడియాలో వింటున్నానండి కెల్విన్ పేరు. అంతే. నాకు ఇంతవరకు ఆయన పేరు కూడా తెలియదు. లేదండి, సారీ, లేదండి. ఆడియో లాంచ్లో మేము ఆయన చూడడం, ఆయన అభిమానులుగా అక్కడికి వెళ్తాం తప్పితే కానీ మాకు అంతకు మించి పెద్ద పరిచయాలు లేవు. డ్రగ్స్ సేకరించినట్టు అధికారుల దగ్గర పూర్తిగా రికార్డ్స్, చరిత్ర, ఎవిడెన్స్ ఉంది. అతను సేకరించేవాడు, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసేవాడు. అదే నేనేమన్నాడు, ఒక అభిమానిగా నాకు ఆయన తెలుసు కాబట్టి ఆయన తీసుకున్నాడో లేదో నాకు తెలియదని నేను చెప్తున్నానండి. మీరు నిజంగానే కావాలని చెప్పి సిట్ అధికారులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు నమ్ముతున్నారా, లేదంటే కావాలని కొంతమంది అగ్ర హీరోలని, సినిమా ప్రముఖుల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అదేనండి, దానికి సంబంధించి ఇప్పుడు స్టార్టింగ్ మన సిట్ అధికారులు ఏదైతే అన్నారో 27 మంది పేర్లు తెచ్చారన్నారు. 27 మంది పేర్లు కాస్త లాస్ట్కి 19 అయింది. 19 కాస్త లాస్ట్కి 12 అయింది. 19 కాస్త లాస్ట్కి 12 అయింది. ఆ 27 నుంచి 12 దాకా వచ్చిన మిగతా పేర్లని ఏమయ్యాయి? ఒక అభిమానిగా ఇవాళ మా డైరెక్టర్ గారు ఇరుక్కున్నారని చెప్పి మేము మాట్లాడట్లేదండి. మిగతా అందరి తరపున మాట్లాడుతున్నాం. సిట్టాధికారులు మీరన్న పాయింట్ ఆఫ్ 27 పేర్లు చెప్పారు. 27 పేర్ల నుంచి లాస్ట్ 12 ఎందుకని మిగతా 15 మంది ఏమయ్యారు? సిట్ అధికారులు వాటిని దాస్తున్నారా, మీడియా అధికారులు వాటిని దాస్తున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాటిని దాస్తుందా? లేదండి. ఒకటేనండి, ఒకటే మీరు అడిగిన దానికి నేను ఒకటి చెప్తున్నానండి. ఒకటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. మీరు అడిగిన దానికి సంబంధించి నోటీసులు అందాయి. దానికి సంబంధించి మాకైతే ఐడియా లేదండి. ఎందుకంటే పర్సనల్గా ఫ్యాన్స్గా మేము ఎప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తాం, బయట ఉంటాం, వెయిట్ చేస్తాం. సార్ కలిస్తే కలుస్తామండి. విచారించడానికి ఇంటికి వెళ్ళి విచారించవచ్చు, కానీ ఈ విధంగా దొంగగా ఇక్కడ పిలిపించి విచారించిన అవసరం లేదంటే అంటున్నారా? ఒకటండి, న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది. న్యాయస్థానానికి ఎవరైనా రావాలి. మీరు అన్నదాని ప్రకారం న్యాయస్థానానికి వచ్చి విచారణ. మరొక అభిమాని కూడా వచ్చాడు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్ ఈరోజు అందరూ బాధపడాల్సిన విషయం పూరి అభిమానులు ముఖ్యంగా. ఆయనకి ఇలాంటి వాటిలలో లేడు అని మా అందరి హోప్. సో ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ అందరికీ తెలుసు. సంవత్సరానికి 3 సినిమాలు, ఒక 500 కోట్ల రెవెన్యూ. ఎవరు చేశారు ఏంటనేది ఎవరికీ తెలియదు. డే 1 ఆయనే వచ్చాడు మొదటగా. ఆయన సినిమాల్లో ఆయన చాలా స్పీడ్. సో హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, హీల్ బీ సేఫ్. మళ్ళీ బయటకు వచ్చి అలాగే సినిమాలు తీసుకోవడం మేము అందరం నమ్ముతాం. మీకు ఎప్పుడైనా చెప్పాడా మేము అంటే ఇట్లా నోటీస్ వచ్చిన విషయం కానీ ఎప్పుడైనా అభిమాన సంఘాలతో పంచుకునే ప్రయత్నం చేశాడా పూరి జగన్నాథ్? డే 1 నుండి నోటీస్ వచ్చినట్టు మీడియాలో అన్నింటిలో తెలిసిందే. మాకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో మేమైనా అభిమానులు ఎప్పుడన్నా ఆయనతో ఫాలో అవుతూ ఉన్నాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇన్ని చేస్తూ ఈరోజు ఆయన వచ్చి మళ్ళీ ఈ నశాలు అలవాటు పడైతే ఉండడు, అది మాకు తెలుసు. సో చూద్దాం వాళ్ళు ఇన్వెస్టిగేషన్. సాక్ష్యాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. సో భయ్యా చాలా మంది పేర్లు ఉన్నాయి, అందరి జరుగుతున్నాయి, వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు తెలిసి అభిమానులుగా, పూరి అభిమానులుగా ఇంకా ఎవరెవరు పేర్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మీడియాలో ఇప్పుడు అందరికి తెలిసిందే కదా, రవితేజ గారు కానీ, సుబ్బరాజు గారు కానీ అందరూ ఉన్నారు. సో అందరి పేర్లు వచ్చాయి, అందరూ డే బై డే వస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఆయన వచ్చాడు, హీ విల్ కమ్ అవుట్ సేఫ్. ఆయన బయటకు వచ్చేస్తాడు హ్యాపీగా. మీకు పూరి జగన్నాథ్ అంటే పరిచయం మీకు ఎప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది? ఒక 4 years నుండి ఉన్నానండి నేను. ఆయన అభిమాని నేను. సో అలా నేను ఆయనకి కొంచెం దగ్గర అవడం, ఆయన అభిమాని నేను. నా వర్క్ చూసి ఆయన దగ్గర తీసుకున్నాడు. మాలాంటి చాలామంది యువతకి ఆయన ఇన్స్పిరేషన్. చాలామంది ఉన్నారండి, ఆయన పేరు చెప్పుకొని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీఆర్ నాట్ ఇన్ టు దిస్. మేము స్టూడెంట్స్, మేము అయిపోయింది. వీఆర్ నాట్ ఇన్ టు దిస్. మాకు ఎప్పుడు ఆయన సినిమాల్లో ఇన్స్పిరేషన్. ఆయన ఇలాంటివి చేస్తుంటాడు. సో
కానీ పోలీసులు అంటున్నారు చాలామందికి ఇతరే డ్రగ్స్ సప్లై చేశాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి విషయాలు, చాలామందికి ఇండస్ట్రీలో అలవాటు చేశాడని కూడా చెప్తున్నారు. మీరు ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ ఎట్లయితే అంటున్నారో ఈ కల్చర్ని అలవాటు చేసింది పూరి జగన్నాథ్ అనేది పోలీసులు అంటున్న వాదన. భయ్యా మంచి చెడు ఎవరికి అలవాటు చేయాల్సిన పని లేదు భయ్యా. మీరైనా ఆలోచించండి ఒకసారి. తీసుకొచ్చి ఏమన్నా చిన్నపిల్లలు భయ్యా వచ్చి కూర్చోబెట్టి తాగిపిచ్చి ఇది బాగుంటుందని చెప్పడానికి అందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అని. సో ఎప్పుడైతే ఆయన లాస్ అయ్యాడు, ఎప్పుడైతే ఇది జరిగింది, దాని తర్వాత నేను బయటకు వచ్చానని ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ ఆయన ఆ సిచ్యువేషన్లో లేడు, ఆయన తీసుకోవట్లేదు. అది మాత్రం 100%. మీరు పూరి జగన్నాథ్ని కలిసారా? ఆయన ఏ రకంగా ఉండేవాడు? ఆయన చాలా ఫ్రెండ్లీ భయ్యా, ఆయన చాలా కూల్. ఆయన మాట్లాడేది అసలు వెరీ వెరీ కూల్. ఆయన బయటకు వచ్చినా ఎక్కడున్నా కూడా చాలా కూల్గా ఉంటాడు. కలిసాను. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన అభిమానంతో మళ్ళీ మాట్లాడదాం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి పూరి జగన్నాథ్? మీరు ఎన్ని సంవత్సరాలతో అంత అసోసియేట్ అయ్యారు? అసోసియేట్ కాదండి, ఒక అభిమానిగా నాకు పూరి జగన్నాథ్ గారు, నేను ఆయన అభిమానిగా 3 సంవత్సరాల నుంచి నేను ఆయన అభిమానిగా ఉన్నానండి. నేనైతే నిజంగానే పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా అనేది మీరు ఏం చెప్తారు? ఒకటండి, సాక్ష్యాలు పోలీసులు అంటున్నారు. సాక్ష్యాలు ఉంటే ఏది నిరూపితమైతే అది నిరూపితం అవుతుందని నేను నమ్ముతున్నానండి. గతంలో మీరు పరిచయమేనా? గతంలో మీరు కలిసారా ఆయన్ని? అభిమానిగా కలిశానండి. నేను కలిసారా? అభిమానిగా కలిశాను. సినిమాలు జరుగుతున్నప్పుడు, ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు నేను కలిశానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కొంతమందిని బయటకు తప్పించారని ఇంతమంది మీరు మాట్లాడారు, నిజంగా ఆ ఉద్దేశం మీకుందా? థ్యాంక్ యూ అండి. ఇది పూరి జగన్నాథ్ అభిమానులు వచ్చారు. అయితే పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ అవసరం లేదనే విషయాన్ని చెప్తున్నారు. మరికొంతమంది కూడా అక్కడ ముందున్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, నిజంగా వీళ్ళంతా కూడా ఎవరు అనేది అంటే పూరి జగన్నాథ్ అభిమానులుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం మాట్లాడదాం. పోలీసులు కూడా లోపలికి పంపించేస్తున్నారు. లోపల ఎవరున్నారు? పూరి జగన్నాథ్ వెంబడి వచ్చింది కేవలం కొడుకు అండ్ అతని సోదరుడు మాత్రమే అంటున్నారు. కానీ అతని అభిమానులు కొంతమంది ఎక్సైజ్ ఆఫీస్ లోపలికి వచ్చారు. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు అయితే మా దర్శకునికి అటువంటి అలవాటు లేదనేది ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన విషయాలు మనం విన్నాం. అయితే కావాల్సుకొని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు అభిమానులుగా మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. వీటిపైన మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి అవసరం లేదు అనేది, అంటే మా దర్శకుడు ఆ రకంగా లేడు అనేది వాళ్ళైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ విజయ్, అబ్కారీ భవన్లో పూరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. కానీ అబ్కారీ భవన్ బయట మాత్రం పూరి అభిమానులు తమ దర్శకుడికి అటువంటి అలవాటు లేదు, ఆయన బయటపడతారు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సెట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్ మీద విచారణ కొనసాగుతోంది.